Adult Solutions. Add-on Desire. వెల్కమ్ టు అడోట్ సొల్యూషన్స్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్. నేను మీ కోటేశ్వర్ సార్. ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా ముందుగా అంతర్జాతీయ అంశాలను పరిశీలిద్దాం. తాలిబాన్లతో భారత్ తొలిసారిగా చర్చలు. తాలిబాన్ల నుంచి వచ్చిన ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన భారతదేశం ఖతార్ రాజధాని దోహాలో మంగళవారం తాలిబాన్లతో మొదటి భేటీని నిర్వహించడం జరిగింది. ఈ భేటీలో ఖతార్లోని భారత రాయబారి అయినటువంటి దీపక్ మిత్తల్, తాలిబాన్ రాజకీయ కార్యాలయ అధిపతి అయినటువంటి షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టనెక్జాయ్లు పాల్గొనడం జరిగింది. భారత్తో సత్సంబంధాలను తాము కోరుకుంటున్నామని, ఆఫ్ఘనిస్తాన్లో కొత్త పాలన ఎలాంటి పరిస్థితుల్లోనూ భారత్కు ముప్పుగా మారదని తాలిబాన్ అధికార ప్రతినిధి ముఖాముఖిలో స్పష్టం చేయడం జరిగింది. గడువుకు ఒక రోజు ముందే ఆఫ్ఘన్ను వీడిన అమెరికా బలగాలు. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా బలగాల 20 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం నిన్నటితో ముగిసిపోయింది. ఆ దేశం నుంచి అగ్రరాజ్యం తమ బలగాలను గడువుకు ఒక రోజు ముందే పూర్తిగా వెనక్కు మళ్లించడం జరిగింది. చివరి కొన్ని గంటల్లో కాబూల్ నుంచి దాదాపుగా 1500 మంది ఆఫ్ఘనిస్తానీయులను తాము సురక్షితంగా బయటకు తీసుకెళ్లామని అమెరికా సెంట్రల్ కమాండ్ చీఫ్ మెరీన్ జనరల్ ఫ్రాంక్ మెకంజీ తెలపడం జరిగింది. ఏదేమైనప్పటికీ గడువుకు ఒక రోజు ముందే అమెరికా బలగాలు ఆఫ్ఘనిస్తాన్ను వదిలి వెళ్ళిపోవటం జరిగింది. అమెరికాకు సంబంధించినటువంటి అనేక హెలికాప్టర్లు, అదేవిధంగా యుద్ధానికి సంబంధించినటువంటి అనేక వాహనాలు ఇవన్నీ కూడా అక్కడే వదిలిపెట్టి వారికి సాధ్యమైనంత మేర వాటిని నిర్వీర్యం చేయటం కూడా జరిగింది. అంటే ఈ తాలిబాన్లు అమెరికాకు సంబంధించిన హెలికాప్టర్లను, యుద్ధ పరికరాలని మరి వేరే ఏ దేశం మీద ఉపయోగించకుండా వాటన్నిటిని నిర్వీర్యం చేసి అమెరికా బలాలు గడువుకు ఒక రోజు ముందే ఆఫ్ఘనిస్తాన్ని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. తాలిబాన్ల నియంత్రణలోకి కాబూల్ విమానాశ్రయం. అమెరికా చివరి విమానం కాబూల్ నుంచి బయలుదేరిన కొన్ని గంటల్లోనే తాలిబాన్లు కాబూల్ విమానాశ్రయాన్ని ఆక్రమించడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్కు నిజమైన స్వాతంత్రం వచ్చిందని తాలిబాన్లు నినాదాలు చేయటం జరిగింది. అంతేకాకుండా ఒక శవాన్ని హెలికాప్టర్కి కట్టి ఆ విమానాశ్రయం చుట్టూ కూడా దాన్ని తిప్పటం జరిగింది. అంటే అంత అరాచక చర్యలకు తాలిబాన్లు ఇక ఉపక్రమించడాన్ని ఆరంభించడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్పై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం. భారత్ అధ్యక్షతన 15 సభ్య దేశాలున్న భద్రతా మండలి సమావేశాల్లో ఆఫ్ఘనిస్తాన్పై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం చేయడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ తన భూభాగాన్ని ఇతర దేశాలను భయాందోళనకు గురి చేయడానికి కానీ, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడానికి కానీ, వారికి శిక్షణ ఇవ్వడానికి కానీ, లేదా ఉగ్రవాదులకు ఆర్థిక తోడ్పాటును అందించుకోవడానికి కానీ ఉపయోగించకూడదు అని ఈ తీర్మానంలో భద్రతా మండలి స్పష్టం చేయడం జరిగింది. ఈ తీర్మానానికి అధ్యక్ష హోదాలో ప్రస్తుతం ఈ నెల వరకు భారత్ ఉండడం ఇక్కడ గమనించదగ్గ విషయం. ఇక జాతీయ అంశాలను కనుక పరిశీలించినట్లయితే సుప్రీంకోర్టులో కొలువు తీరిన నవ న్యాయమూర్తులు, సుప్రీంకోర్టుకు నూతనంగా నియమితులైనటువంటి 9 మంది న్యాయమూర్తులచే మంగళవారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. దీనితో ఇప్పటికీ సుప్రీంకోర్టులో మొత్తం న్యాయవాదుల సంఖ్య 33కు చేరింది. అయితే సుప్రీంకోర్టులో ఉండాల్సిన న్యాయమూర్తుల సంఖ్య 34 కాగా ఒక్క న్యాయమూర్తి మాత్రమే తక్కువగా ఉన్నారు. వారి సంఖ్య ప్రస్తుతం ఈ 9 మందితో 33కు చేరటాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అంతేకాకుండా సుప్రీంకోర్టు చరిత్రలో ఇంతవరకు కూడా ఎన్నడూ లేనంతగా మహిళా న్యాయమూర్తుల సంఖ్య 4కు చేరడం కూడా ఇక్కడ గమనించదగ్గ విషయం. భారత్కు దక్కని రామన్ మెగసెసే అవార్డు. ప్రతి సంవత్సరం కూడా భారత్కు రామన్ మెగసెసే అవార్డు దక్కటం అనేది పరిపాటిగా ఉండేది. కానీ ఈ ఏడాది రామన్ మెగసెసే అవార్డు భారత్కు దక్కకపోవటం ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. ఈ అవార్డును దక్కించుకున్న 5గురు వివరాలు కనుక చూసినట్లయితే టీకా శాస్త్రవేత్త అయినటువంటి ఫిరదౌసి కాద్రి, ఈయన బంగ్లాదేశ్కు చెందినటువంటి శాస్త్రవేత్త. సూక్ష్మ రుణ సంస్కర్త మహమ్మద్ అంజద్ సాకిబ్, ఈయన పాకిస్తాన్కు చెందినటువంటి సూక్ష్మ రుణ సంస్కర్త. అదేవిధంగా పర్యావరణవేత్త రాబర్ట్ బాలన్, ఈయన ఫిలిప్పీన్స్ దేశానికి సంబంధించిన వ్యక్తి. మానవతావాది స్టీవెన్ మున్సీ, ఈయన అమెరికాకు చెందిన వ్యక్తి. అదేవిధంగా శరణార్థుల సేవకుడు జర్నలిస్ట్ వాచ్ డాక్, ఈయన ఇండోనేషియాకి చెందినటువంటి వ్యక్తి. ఈ 5గురికి ఈ సంవత్సరం రామన్ మెగసెసే అవార్డు వరించడం జరిగింది. ఈ రామన్ మెగసెసే అవార్డును 1957వ సంవత్సరంలో ఫిలిప్పీన్స్ ప్రారంభించడం జరిగింది. ఈ అవార్డును
గత మాజీ ఫిలిప్పీన్స్ అధ్యక్షుడైనటువంటి రామన్ మెగసేసే పేరు మీద అందించడం జరుగుతుంది. ఈ అవార్డును రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ వారు, న్యూయార్క్లో ఉన్న రాక్ ఫెల్లర్ బ్రదర్స్ వీటికి ఈ అవార్డుకు ట్రస్టీలుగా వ్యవహరించడం జరుగుతుంది. న్యూయార్క్లో ఉన్నటువంటి ఈ రాక్ ఫెల్కి సంబంధించినటువంటి సంస్థ ఈ అవార్డును ప్రతి సంవత్సరం కూడా ప్రదానం చేయటం జరుగుతుంది. న్యాయమూర్తులు లిఖితపూర్వక ఉత్తర్వులతోనే మాట్లాడాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ తీర్పులు ఉత్తర్వుల ద్వారా మాత్రమే మాట్లాడాలని మౌఖిక ఆదేశాలు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. మౌఖిక ఆదేశాలు న్యాయ రికార్డుల్లో భాగం కాదని, కాబట్టి వాటిని విడనీయాలని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఓ నేరపూరిత మోసం కేసులో నిందితుడిని అరెస్టు చేయవద్దంటూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలని సవాలు చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి కోర్టులు మౌఖికంగా వారి యొక్క జడ్జిమెంట్లను ఇవ్వకూడదు. ఏదైనా ఆదేశాలు కావచ్చు, తీర్పులు, ఉత్తర్వులు కావచ్చు, అవి ఖచ్చితంగా లిఖితపూర్వకంగానే ఉండాలి. కాకపోతే ఇక్కడ గుజరాత్ హైకోర్టు ఒక మౌఖికంగా ఆజ్ఞలు జారీ చేయడాన్ని తప్పుపడుతూ దాఖలైనటువంటి పిటిషన్ విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ ఆజ్ఞలను జారీ చేయడం జరిగింది. గత 15 ఏళ్లలో జాతీయ పార్టీలకు 14,681 కోట్ల రూపాయల అజ్ఞాత విరాళాలు. దేశంలోని జాతీయ పార్టీలకు గత 15 సంవత్సరాలు అంటే 2004 నుంచి 2019 వరకు అన్నోన్ సోర్సెస్ నుంచి 14,681 కోట్ల రూపాయల విరాళాలు అందినట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ అనేటువంటి సంస్థ వెల్లడించడం జరిగింది. అంటే సాధారణంగా రాజకీయ పార్టీలు విరాళాలను స్వీకరిస్తాయి, కానీ ఆ విరాళాలు ఎవరు అందజేశారు, ఎంత అందజేశారు అనేటువంటి వివరాలు కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయితే అన్నోన్ సోర్సెస్ నుంచి అంటే తెలియనటువంటి అజ్ఞాత సంస్థలు లేదా వ్యక్తుల నుంచి గత 15 సంవత్సరాల కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు 14,681 కోట్ల రూపాయల విరాళాలను పొందడం జరిగింది. ఒక్క 2019 ఆర్థిక సంవత్సరంలోనే ఈ జాతీయ పార్టీలకు 3,377 కోట్ల రూపాయల అజ్ఞాత విరాళాలు అందించబడ్డాయి. ఇందులో భాజపా ఖాతాలోకి అత్యధికంగా 2,642 కోట్ల రూపాయలు వచ్చి చేరాయి. అంటే పంపిన వ్యక్తి లేదా సంస్థ ఎవరో తెలియకుండా అజ్ఞాత విరాళాలు వచ్చి చేరాయి. కాంగ్రెస్తో సహా మిగిలిన 6 పార్టీలకు కలిపి 735 కోట్ల రూపాయల అజ్ఞాత విరాళాలు అందటం జరిగింది. మరి ఈ విధంగా అజ్ఞాత విరాళాలు అందుతూ ఉంటే మరి భారతదేశంలో ఉన్నటువంటి నిఘా వ్యవస్థలు ఏం చేస్తున్నాయి అంటే ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీపై నిఘా వ్యవస్థలు అంతగా పట్టించుకోవు. కాబట్టి మరి చూడండి, ఇక్కడ భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా అన్నోన్ సోర్సెస్ నుంచి అంటే అజ్ఞాత వ్యక్తులు లేదా సంస్థల నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరంలో 2,642 కోట్ల రూపాయల అజ్ఞాత విరాళాలు వచ్చినప్పుడు కూడా దాన్ని పట్టించుకునే దిక్కు మొక్కు లేనటువంటి పరిస్థితి భారతదేశంలో మనం గమనిస్తూ ఉన్నాము. రాజ్యసభ సెక్రటరీ జనరల్గా రామాచార్యులు, రాజ్యసభ నూతన సెక్రటరీ జనరల్గా తెలుగు వ్యక్తి అయినటువంటి డాక్టర్ పరాశరన్ పట్టాభి కేశవ రామాచార్యులు గారు నియమితులయ్యారు. రాజ్యసభ సచివాలయంలో కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి ఈయనను సభ అత్యున్నత స్థానంలో నియమిస్తూ రాజ్యసభ చైర్మన్ శ్రీ వెంకయ్యనాయుడు గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈయన స్థానం ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేశ్ దీపక్ వర్మ పదవీ విరమణ చేయడంతో డాక్టర్ పరాశరన్ పట్టాభి కేశవరామాచార్యులకే ఈ కార్యదర్శి హోదా దక్కడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. దేశంలో 65 కోట్లకు పైగా కోవిడ్ టీకాల అందజేత. దేశ ప్రజలకు ఇంతవరకు 65 కోట్ల కోవిడ్ టీకా డోసులను అందించడం జరిగింది. వీటిలో సుమారు 60 కోట్ల డోసులను పూణే కేంద్రంగా పనిచేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసడాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ను తయారు చేయడం జరిగింది. అంటే భారతదేశంలో పంచబడినటువంటి 60 కోట్ల కోవిడ్ డోసుల్లో 60 కోట్లు ఈ కోవిషీల్డ్ పంచబడ్డాయి. మిగిలిన 5 కోట్లు మాత్రమే భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసినటువంటి కోవాక్సిన్ డోసులు పంపిణీ చేయబడ్డాయని ఇక్కడ అర్థం. దేశంలో భారీగా పెండింగ్లో ఉన్న అవినీతి కేసులు గత ఏడాది ఆఖరి నాటికి అంటే డిసెంబర్ 31 వరకు 683 అవినీతి కేసులు సిబిఐ విచారణలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 683 అవినీతి కేసులు సిబిఐ విచారణలో ఉన్నాయి. వీటిలో 30 కేసుల కాల వ్యవధి 5 ఏళ్లు దాటింది. 92 కేసులకు 3 ఏళ్లు దాటింది. 76 కేసులు 2 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయి.
155 కేసులకు ఏడాది వ్యవధి దాటింది. అంటే చూడండి, ఎక్కువగా 5 ఏళ్ళు 3 ఏళ్ళు 2 ఏళ్ళు దాటినటువంటి కేసుల మొత్తమే చాలా ఎక్కువగా ఉంది. సాధారణంగా సిబిఐ పరిధిలో కేసు విచారణకు వస్తే దానిపై ఏడాది వ్యవధి లోపల ఆ కేసును పరిష్కరించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి మీరు 76, 92, 30 ఈ కేసులు 5 ఏళ్ళు 3 ఏళ్ళు 2 ఏళ్ల కాల వ్యవధిని పూర్తి చేసుకున్నప్పటికీ, దాదాపుగా 200 కేసులు 2 నుంచి 5 ఏళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్నప్పటికీ కూడా వాటి యొక్క కేసుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఇంతవరకు పరిష్కరించని కేసులుగా మిగిలిపోయినాయి, పెండింగ్ కేసులుగా మిగిలిపోయినాయంటే మరి మన సిబిఐ ఎంత వేగంగా కేసులను పరిష్కరిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక సిబిఐని వదిలేస్తే దేశంలో ఉన్న వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న అవినీతి కేసుల జాబితా కూడా భారీగానే ఉండడాన్ని ఇక్కడ గమనించవచ్చు. దేశవ్యాప్తంగా 6497 అవినీతి కేసులు విచారణ దశల్లో పెండింగ్లో ఉన్నాయి. ఈ కేసుల్లో 20 సంవత్సరాలు దాటిన కేసులు 212 ఉన్నాయి, 10 సంవత్సరాలు దాటిన కేసులు 1782 ఉన్నాయి, 5 సంవత్సరాలకు పైగా పెండింగ్లో ఉన్న కేసులు 2168 ఉన్నాయి. ఈ విధంగా భారతదేశంలో అవినీతి కేసులు ఈ తరహాలో పెండింగ్లో ఉంటే మరి ప్రజలు ఏమని అర్థం చేసుకోవాలంటే, పలుకుబడి డబ్బు ఉన్నటువంటి రాజకీయ నాయకులు అధికారులపై కేసులు ఉంటేనేమో అవి 20 ఏళ్ళు 10 ఏళ్ళు 5 ఏళ్ళు తీసుకుంటాయి. ఎవరైనా సాధారణ వ్యక్తి చేసిన నేరాలకైతేనేమో వెంటనే ప్రభుత్వాలు ఎన్కౌంటర్ తరహాలో కూడా శిక్షలు విధిస్తూ ఉంటాయి. నిజానికి ఇతర దేశాల్లో ఆర్థిక నేరాలను మరణ నేరాల కంటే, అంటే మర్డర్ కేసుల కంటే ఎక్కువగా మరి ఆర్థిక నేరాలను పరిగణించి వాటి వెంటనే ప్రత్యేకమైనటువంటి కోర్టులు ఏర్పాటు చేసి వాటిని వెంటనే పరిష్కరించడం జరుగుతుంది. కానీ భారతదేశంలో అధికారులు రాజకీయ నాయకులపై ఎక్కువగా ఉండేటువంటి అవినీతి కేసులు మాత్రం కొన్ని దశాబ్దాలు గడిచిపోయినా కూడా అవి తేలవు. ఈ విధంగా ఉన్నటువంటి భారతీయ శిక్షా స్మృతిని మరి సవరించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. లేదా అవినీతి కేసులకు ప్రత్యేకమైనటువంటి కోర్టులను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరమైన ఇక్కడ ఉంది. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి చర్చలు. ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లు ఆక్రమించుకున్న నేపథ్యంలో ఆ ప్రభావం ప్రాంతీయంగా అంతర్జాతీయంగా ఏ విధంగా ఉండబోతుంది అనే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షులు చార్లెస్ మైకెల్తో మంగళవారం నాడు 1 గంట పాటు ఫోన్లో చర్చించడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ను కనుక పరిశీలించినట్లయితే ఏపీ గ్రామీణ స్థానిక సంస్థలకు 581 కోట్ల రూపాయల గ్రాంట్ విడుదల. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం 13,385.7 కోట్ల రూపాయల గ్రాంటులు మంజూరు చేయడం జరిగింది. మంగళవారం రోజు ఆ గ్రాంటును విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గ్రామీణ స్థానిక సంస్థలకు 581.7 కోట్ల రూపాయల గ్రాంటును కేంద్రం మంగళవారం రోజు విడుదల చేయడం జరిగింది. ఈ గ్రాంటును కేవలం గ్రామీణ స్థానిక సంస్థలు అయినటువంటి గ్రామ పంచాయతీలు, అదేవిధంగా మండల పరిషత్తుల్లో మాత్రమే వీటిని ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. గ్రామీణ స్థానిక సంస్థల్లో మాత్రమే వీటిని ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఏపీఎస్ఆర్టీసీలో అన్ని సేవలను ఒకే యాప్ ద్వారా అందించే యూటీఎస్ టెండర్ను తగ్గించుకున్న అబీబస్ను మనం ఆన్లైన్లో బస్ టికెట్లు బుక్ చేసుకోవడానికి, హోటల్స్ బుక్ చేసుకోవడానికి మరి మనం అంతా కూడా ఉపయోగించే ఉంటాం ఇప్పటి వరకు. ఈ విధంగా ఏపీఎస్ఆర్టీసీలో అన్ని సేవలు ఒకే యాప్లో లభించేటువంటి యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్ అంటే యూటీఎస్ టెండర్ను అబీబస్ దక్కించుకోవటం జరిగింది. మొత్తం 5 సంస్థలు బిడ్లు వేయగా ప్రతి టికెట్పై 17 పైసలను కమిషన్గా కోట్ చేసి అబీబస్ ఈ అవకాశాన్ని దక్కించుకోవటం జరిగింది. అంటే ఇప్పుడు మామూలుగా ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన ఎక్స్ప్రెస్లు, సూపర్ లగ్జరీ కాకుండా పల్లె వెలుగు బస్సుల టికెట్ విషయంలో కూడా మరి అబీబస్కు ఆ టికెట్లను కూడా బుక్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా టికెట్ క్యాన్సిలేషన్, ఇతరత్ర సౌకర్యాలన్నింటినీ అబీబస్ ఈ యాప్ ద్వారా అందించడం జరుగుతుంది. ఇక తెలంగాణ అంశాలను పరిశీలిస్తే నేడు కృష్ణా గోదావరి బోర్డు సమావేశం. నీటి పంపిణీతో సహా వివాదాస్పదంగా ఉన్న పలు అంశాలను చర్చించేందుకు నేడు ఉదయం హైదరాబాద్లో కృష్ణా నది బోర్డు సమావేశం కానుంది. ఇదే రోజు సాయంత్రం కృష్ణా గోదావరి బోర్డుల సంయుక్త సమావేశం కూడా నిర్వహించనున్నారు. 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి జల వివాదాలు పరిష్కరించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఒకవేళ ఈ సమావేశంలో ఈ వివాదాలు ఒక కొలిక్కి గనక రాకపోతే ఈ తగవు చివరికి కేంద్రం వద్దకు చేరాల్సి ఉంటుంది. తెలంగాణ గ్రామీణ స్థానిక సంస్థలకు 490.5 కోట్ల రూపాయల గ్రాంట్ విడుదల.
15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం 13,385.7 కోట్ల రూపాయల గ్రాంట్ను మంజూరు చేసింది. మంగళవారం రోజు విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామీణ స్థానిక సంస్థలకు 490.5 కోట్ల రూపాయల గ్రాంటును కేంద్రం విడుదల చేయటం జరిగింది. వీటిని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామీణ స్థానిక సంస్థల అభివృద్ధికి ఖర్చు చేయాల్సి ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక తెలుగులోనూ స్కోప్, చిన్నారులకు వారి మాతృభాషలోనే సైన్స్ సంగతులను ఆసక్తిగా వివరించి వారిని పరిశోధనల వైపు మళ్లించేందుకు గాను కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు సైన్స్ కమ్యూనికేషన్ పాపులరైజేషన్ అండ్ ఎక్స్టెన్షన్ అంటే స్కోప్ ప్రాజెక్ట్ను రూపొందించడం జరిగింది. అయితే ఈ కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం రూపొందించిన సైన్స్ కమ్యూనికేషన్ పాపులరైజేషన్ అండ్ ఎక్స్టెన్షన్ స్కోప్ ప్రాజెక్టు ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో పట్టాలెక్కగా తెలుగు రాష్ట్రాల్లో మరి ఈ ప్రాజెక్టును రూపొందించే బాధ్యతను వరంగల్కు చెందిన నిట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జాతీయ సాంకేతిక సంస్థ తీసుకోవటం జరిగింది. ఇక క్రీడలకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తే పారాలింపిక్స్ పురుషుల హై జంప్ T42లో రజత పథకాన్ని కైవసం చేసుకున్న భారత్. కిందటిసారి పారాలింపిక్స్లో పసిడిని సొంతం చేసుకున్న మరియప్పన్ తంగవేలు ఈసారి పురుషుల హై జంప్ T42లో 1.86 మీటర్లతో రెండవ స్థానాన్ని సాధించి రజత పథకాన్ని కైవసం చేసుకోవటం జరిగింది. ఇంతకుముందు పారాలింపిక్స్లో ఈయన బంగారు అంటే మొదటి స్థానంలో నిలిచి బంగారు పథకాన్ని స్వర్ణ పథకాన్ని సాధించడం జరిగింది. ఈయన ఇప్పుడు ఈ పారాలింపిక్స్లో అమెరికాకు చెందిన సామ్ గ్రీవ్ 1.88 మీటర్లతో మన మరియప్పన్ తంగవేలుపై విజయాన్ని సాధించి స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకోవటం జరిగింది. పారాలింపిక్స్ షూటింగ్లో భారత్కు కాంస్యం. P1 పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్లో భారత్కు చెందిన సింగరాజు 216.8 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచి కాంస్య పథకాన్ని సాధించడం జరిగింది. ఇంతటితో ఈరోజు కరెంట్ అఫైర్స్ సమాప్తం. చూస్తూనే ఉండండి కరెంట్ అఫైర్స్ పై రెగ్యులర్ అప్డేట్స్ కోసం అడౌట్ సొల్యూషన్స్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. Add-on Solutions. Add-on Desire.